చివెళ్ల పార్లమెంటు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో రంజిత్ రెడ్డి గెలుపు దిశగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా దేశ రాష్ట్ర అగ్రనేతలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. దీపాదాస్ మున్షి గారు, అలాగే అతిరథ మహాదరులందరూ కూడా తాండూరుకి విచ్చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల జరగబోయే సందర్భంగా మే 6 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తము తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది. ఇట్టి సభను తాండూరు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తాండూరు ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నారు. మేమేం తక్కువ కాదని తాండూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపే ధ్యేయంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తుల్లా వీరేందర్ గౌడ్ కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అలాగే ఎమ్మెల్యే రాజసింగ్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని తాండూరు బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీ కింది స్థాయి క్యాడర్ను పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏది ఏమైనా దేశంలో మరోసారి మోడీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు కదులుతుందని చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ సమావేశంలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు బూత్ అధ్యక్షులు మరియు పార్టీకి సంబంధించినటువంటి మండలాల అధ్యక్ష కార్యదర్శులు, మండలికి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగానికి ఒక వర్క్షాప్ నిర్వహించి దానికి సంబంధించి ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసి ఎన్నికల్లో ఏ రకంగా గెలిపించాలనే దాంట్లో దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వీరేందర్ గౌడ్ అన్న గారు కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు. మరోపక్క దేశవ్యాప్తంగా బీసీల సమస్య బీసీ కులగణన ఎజెండాగా మారిందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బీసీ కులగణన అతి సులభం అవుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించాలని నరేందర్ గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ సమావేశంలో కులగణన చేయమని చేసే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి పార్లమెంటులో ప్రకటించి బీసీ వ్యతిరేకిగా మారాడని నరేందర్ గౌడ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇలా రోజు రోజుకు బీసీ కులగణన సమస్య దేశంలో ఒక ఎజెండాగా మారిందని చెప్పొచ్చు. బీజేపీ పాలనలో మన మణిపూర్ అల్లర్లలో కూడా ఎంతో ఇబ్బందులు జరిగాయి. అక్కడ నేను కూడా చాలామందికి నా యొక్క స్వచ్ఛత సంస్థ వల్ల మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, కొన్ని క్లాత్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత వృత్తిరీత నా హస్బెండ్ డాక్టర్ కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్యం కూడా చేయడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ పాలన ఎంత అరాచకమో ఒకసారి దానికే ఉదాహరణ. పక్క రాష్ట్రంలో ఉన్న మణిపూర్లో వాళ్ళని తగలబెట్టి వాళ్ళకు అక్కడ జనాలతో అల్లర్లు చేయిస్తూ వాళ్ళని కొట్టుకొని వచ్చే విధంగా, అంటే మతం యొక్క ముసుగులో ఆయన బీసీ అంటూ మతం అనే ముసుగులో ఆయన ఎన్ని దాడులు చేసిన ఒకసారి